సముద్రంలో వేటకు వెళ్లి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న 28 మంది రాష్ట్ర మత్స్యకారులను విడిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ మత్స్యకారులని స్వస్థలాలకు సురక్షితంగా తీసుకువచ్చేలా చర్యలు చేపట్టారు. సీఎం ఆదేశాలతో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమ వారిని కాపాడాలంటూ మత్స్యకారుల కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన 28 మంది మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకుంది. వీరిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన 20 మందితో పాటు విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 8 మంది జాలర్లు ఉన్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరు అవగాహన లేక పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు. పాక్ భద్రతా దళాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. తమకు సముద్రంలో వేటే దిక్కని, వెళ్లిన ప్రతిసారి తిరిగి వచ్చేవారని, ఈసారే ఇలా జరిగిందని మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మా అబ్బాయి, మా అల్లుడు, మా మనుషులు మాకు అప్పచెప్పాలి. మా 3 ఓట్ల మనుషులు 21 మనిషి. మా మనుషులు, మా తనువులు మాకు అప్పచెప్పండి. మీకు ఏటకెళ్ళారు సార్. మరి 25 రోజులు ఏటకెళ్ళారు. వెళ్ళిపోస్తారే అనుకున్నాం కానీ మరి ఆ పాకిస్తాన్ దొరికిపోతారని మాకు తెలియదు. ఆగస్టు 10న ఏరావలు వెళ్ళారు. ఇప్పుడే యాడ్ చేసుకొని ఉంటారు కదా, ఇలాగైతుందని మేము అనుకోలేదు. ఎలా జరిగిందో తెలియదు. కానీ ఈ గవర్నమెంట్ ఎలాగోలాగా వాళ్ళకి తీసుకొస్తే బాగుంటుంది. 8 నెలలు 5 వెళ్ళారు. అక్కడి నుంచి 4 మాసాలు యాడ్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోవచ్చే ముందులో వెళ్ళిపోరాలని వెళ్ళిపోతుంటే అలా పట్టుకొని తీసుకెళ్ళిపోయారంట. మరి వస్తారో రారో మాకు తెలియదు. గత 30 సంవత్సరాల నుండి ఇలా వలసలు పోతున్నారు సార్. మా ఊర్లో జట్టి ఉంటే మేము ఇక్కడే యాడ్ చేసుకుంటాం సార్. చాలా మంది వెళ్ళిపోతారు సార్. ఊర్లో ఒక మగాడు కూడా ఉండడు సార్. ఆగస్టులో వెళ్ళి ఏప్రిల్లో వస్తారు సార్. మళ్ళీ 28 రోజులు చేస్తారు సార్ ఒక ఏట. ఇప్పుడు సముద్రంలోనే ఉండాలి సార్. మగోళ్ళు అంటే ఊర్లో ఉండరు సార్. ఆ గంగమ్మ కాడికి వెళ్ళి కష్టపడుకొని బతకడమే. నా పిల్లలకు చిన్నప్పుడు చదివించాను, సోమత లేక వెళ్ళారు 2 పిల్లలు. నా కుటుంబంలో 3 బోట్లు దొరికిపోయి బాబు. వచ్చేసిన టైంలో పట్టేశారు. ఎలాగైనా సరే నా బిడ్డలకి, నా ఈ 21 మందికి ఇడిపించేసి మాకు మా ఊరు అప్పచెప్పాలి. మత్స్యకారుల విషయాన్ని మంత్రి కళా వెంకట్రావు సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో చంద్రబాబు తక్షణమే స్పందించారు. పాకిస్తాన్ నిర్బంధంలో ఉన్న మత్స్యకారుల యోగక్షేమాలపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మత్స్యకారులు సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ అధికారులు ఏపీ ప్రభుత్వ ఫిర్యాదును పాకిస్తాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. మెరైన్ భద్రతా అధికారులు మత్స్యకారులు నిర్బంధించి కరాచీ తరలించినట్లు వారు సమాచారమిచ్చారు. దీనిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులతో చర్చించిన భారత రాయబార కార్యాలయ అధికారి గౌరవ్ అహ్లూవాలియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి తోడ్పాటిస్తామని ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ కు సమాచారం పంపారు. ఈ సమాచారాన్ని ఆయన సీఎంకి వివరించారు. భారత రాయబార అధికారులు పాక్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారని, మత్స్యకారులను వెనక్కి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు.